మొదటన్ బొంగు గర్వి పెదపన్ గృంగు. నారదుడు ఒకనాడు హిమవత్ పర్వతమందున్న ఒక శాల్మలి వృక్షము అంటే బూరుగు వృక్షాన్ని చూసి, గాలివేగమునకు చెట్లన్నీ కూలిపోతూ ఉంటే, నీవు ఇంత సమృద్ధితో ఉండటం ఆశ్చర్యంగా ఉందే, నీకును వాయువుకును ఏదైనా బంధుత్వం ఉందా అని అడిగాడు. అంతటా ఆ వృక్షం గర్వంతో ఇలా పలికింది: వాయువు యొక్క బలము నా బలమునకు సరికాదు. ఆయన నన్ను తాకితే ప్రభంజనుడు అన్న ఆయన పేరే వ్యర్థమవుతుంది అని. నారదుని వలన ఆ వృత్తాంతమును విన్న వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరకు వచ్చి, నారదునితో నీవు ఏమన్నావు అని పలికితే, ఆ శాల్మలి ఇలా బదులు పలికింది: లోకంలో మామూలు చెట్ల వలె నన్ను చూడకు అని ధిక్కరించింది. రేపు నీవు నీ ప్రజ్ఞను చూస్తానుగా అంటూ పవనుడు వెళ్ళిపోయాడు. అంతలోనే బూరుగు వాయుదేవుని బలమునకు భయపడి తన అజ్ఞానానికి పశ్చాత్తాపడి ఆ రాత్రి ఆకులు రెమ్మలు కొమ్మలు విరుచుకుని మూడై మిగిలిపోయింది. పవనుడ చెట్టు యొక్క స్థితిని చూసి గర్వముడిగనా అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పవను మింతు ననుచున్ పలికె నారదునితో ధిక్కరించిననులు ధృతి దొరగి, కొమ్మలెల్ల విరుచుకొనే భీతి బురుగు. మొదటన్ బొంగు గర్వి పెదపన్ గృంగు. ఇది మహాభారతంలో ఉన్న పద్యము, శాంతి పర్వంలో ఉంది. ఇది జీవన విధానానికి సంబంధించింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.